ఈరోజు మా మ్యారేజ్ డే కావటం వల్ల పొద్దున్నే లేసి పూజ చేసుకొని ఇంకా గుడికి వెళ్ళేసి వచ్చి ఇంకా మా చుట్టాలైతే మమ్మల్ని భోజనానికి పిలిచారు. మేమైతే ఒహాయో స్టేట్ డేటాన్లో ఉంటాం కదా, అక్కడి నుంచి 50 మైళ్ళ దూరంలో అయితే కెంటకీ ఆ ఊరికైతే బయలుదేరాం మేము. మా దగ్గర నుంచి అయితే గంటన్నర ప్రయాణం అండి. ఇంకా అలా ఇంకా సరే వాళ్ళు లంచ్కి పిలిచారు, ఇంకా వెళ్ళామన్నమాట. మా వారి కజిన్ బ్రదర్ వాళ్ళ పాప ఇక్కడ ఉంటుందన్నమాట, వాళ్ళ అమ్మాయి ఉంటుంది రూప అని. ఇంకా వాళ్ళ ఇంటికి అయితే మేము బయలుదేరామన్నమాట. లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక 1 వీక్ ఉండేసి వచ్చాము. మళ్ళీ ఈరోజు అయితే బయలుదేరాము, కానీ వెంటనే రావాలి. ఇక్కడ కొంచెం మా బాబుకి వేరే పనులు ఉన్నాయంటే ఇంకా సరేనని మా పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయి మేమిద్దరం కూడా కలిసి ఇంకా ఈరోజు కలిసి వద్దాం అన్నట్టుగా వెళ్ళాము. కానీ వాళ్ళ కమ్యూనిటీ అయితే చాలా బాగుంటుందండి. చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. పోయినసారి మేము వచ్చినప్పుడు ఈ పచ్చ చెట్లు అయితే లేవు, ఎందుకంటే మేము వింటర్లో వచ్చాం కాబట్టి ఈ పచ్చ చెట్లు కనపడలేదు. ఈ పచ్చ చెట్లతోటి ఇంకా వాళ్ళ వాళ్ళ కమ్యూనిటీ ఇంకా అందంగా కనిపిస్తుందండి. లాస్ట్ టైమే చాలా బాగుందనుకుంటే ఈసారి ఇంకా బాగుందనమాట. అలా చూసుకుంటూ వీడియోస్ అన్నీ తీసుకుంటూ ఇంకా అలా అయితే బయలుదేరాము. ఇంకా వాళ్ళకి చెప్పకుండా ఫస్ట్ మేము రానన్నాం అనమాట. లంచ్కి రాము కుదరదు అన్నాము. చెప్పకుండా చేయకుండా వెళ్తున్నాం కదా, ఇంకా ఇంకా సైడ్కి దాక్కొని అయితే మేమైతే కాలింగ్ బెల్ కొట్టామన్నమాట. కాలింగ్ బెల్ ఎక్కడుందని మా వారంటే డోర్కే ఉంటుంది, డోర్ పక్కనే ఉంటుంది డాడీ అని మా అబ్బాయి అయితే చెప్పాడు. ఇంకా మేము వాళ్ళు డోర్ దిగానే వాళ్ళే ఏం చేశారు, రూపా డోర్ తీసిందండి. మా బావగారు కూతురు రూపా డోర్ తీసింది. ఇంకా తీయగానే అయితే చెప్పింది, లేదు నేను ఆల్రెడీ కెమెరాలో చూసాము, మీరు వచ్చారని మమ్మల్ని సర్ప్రైజ్ చేయడానికి వచ్చారా అని చెప్పేసి అది మేమేం వాళ్ళని ఆశ్చర్యపరచడానికి వస్తే ఇంకా వాళ్ళే ఇంకా మేము చూసాము, మీరు వస్తారని మాకు తెలుసు, మీరు రారు అన్నారంటే వస్తారని మాకు తెలుసు అని అన్నది. ఇంకా సరేనని అలా కూర్చొని ముచ్చట్లయితే చెప్పామన్నమాట. వాళ్ళకి 2 పాపలు అనమాట. వాళ్ళ హస్బెండ్ పేరు నరేంద్ర. ఆయనకి ఇక్కడ చాలా చక్కటి జాబ్, మంచి పెద్ద జాబ్ ఉందండి. కనీసం 16 సంవత్సరాల నుంచి ఇక్కడే సెటిల్ అయిపోయారు వాళ్ళు. ఎన్ని సంవత్సరాలండి? 16 కాదండి, 9 ఇయర్స్. 2016లో వచ్చారు. 2016 9 ఇయర్స్ నుంచి వాళ్ళు ఇక్కడ ఉన్నారంట. అంతకుముందు దుబాయ్లో ఉన్నారు ఒక 4 ఇయర్స్. తర్వాత అంతకుముందు సింగపూర్లో కూడా ఉన్నారండి. ఇప్పుడైతే అమెరికాలో 9 ఇయర్స్ నుంచి సెటిల్ అయిపోయి ఉన్నారు. వీళ్ళు ఓన్ హౌస్ కట్టుకున్నారనమాట. ఇంకా సరే నేను వెళ్ళాక వాళ్ళందరూ మాట్లాడుతుంటే ఇంకా సరే నేను మా నరేంద్ర మార్నింగ్ లేసి ధ్యానం చేస్తాడనమాట ఆ గది. తర్వాత 3 బెడ్రూమ్స్ అనమాట. ఇదేమో ఆఫీస్ రూము. ఎవరైనా గెస్ట్ వచ్చినా కూడా ఈ రూమే ఇస్తూ ఉంటారు ఎక్కువ. ఇంకా అక్కడి నుంచి అయితే ఇక భక్తి భావం ఎక్కువ అండి. రోజు పొద్దున్నే వెళ్ళి మార్నింగ్ పూజ అది చేస్తూ ఉంటాడనమాట. ఇది వాళ్ళ పిల్లలది అనమాట రూము. ఇక మ్యూజిక్స్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయి. ఇదేం వాష్ ఏరియా అండి. ఇలా తిరుక్కుంటూ ఇల్లు మొత్తం మీకైతే చూపిస్తూ ఉన్నాను నేను. ధ్యాన మందిరం అయితే చాలా బాగుంటుంది. అసలు అక్కడికి వెళ్తే ఎంతో ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఎర్లీ మార్నింగ్ 5:30 వరకు కంపల్సరీ రోజు చేస్తూ ఉంటాడు ధ్యానం. ఇదేమో ఐరన్ బాక్స్ అండి. ఐరన్ లోపల మన షర్ట్ పెడితే అదే ఐరన్ అయిపోతుంది అనమాట. ఈ మిషన్ బాగా నచ్చింది నాకు. ఇంకా మా అబ్బాయికి చెప్పాను అనమాట, ఇది బాగుందని అంటే సరే మమ్మీ తీసుకుందాం అన్నాడు. ఇలా వాళ్ళ ఇల్లు అంతా తిరుగుతూ ఇల్లు మొత్తం అయితే ఒక రౌండ్ అయితే వేశాను. ఇంకా తర్వాత ఇంటి వెనక సైడ్ లాల్లో అయితే వచ్చి కూర్చున్నాం అందరము సరదాగా. ఆ ఇంటి పక్కన వాళ్ళ ఇంట్లో వేరే కుక్క పిల్ల ఉంది, అది మమ్మల్ని చూసి అరుస్తూ ఉందనమాట. ఇలా సరదాగా ఒక 2-3 అవర్స్ అయితే అలాగే కూర్చొని మాట్లాడామన్నమాట. చాలా మనసుకు ప్రశాంతంగా హాయిగా అనిపించింది. అంతే కదండి, మన వాళ్ళు కలిసి మన బంధువులు మన మనసుకు నచ్చిన వాళ్ళతో అలా టైం అలా కేటాయిస్తే చాలా మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది కదండి. అలా అయితే కూర్చొని ఇంకా భోజనాలు చేసాము. భోజనాలు చేసి ఇంకా అలా మళ్ళీ సోఫాలో అలా కాసేపు కూర్చున్నాము. ఇదిగోండి, ఇదైతే కింది సైడ్ హాల్ అనమాట. ఇంకా మమ్మల్ని సర్ప్రైజ్ చేయడానికి వాళ్ళైతే మా కేక్ తీసుకొచ్చారు. అయ్యో అది ఎప్పుడు తీసుకొచ్చాడో కూడా తెలీదు. ఇంకా కేక్ మా మ్యారేజ్ డే కాబట్టి కేక్ అయితే కట్ చేయించారు. వాళ్ళ పిల్లలు నరేంద్ర, రూప మా వారి కజిన్ బ్రదర్, మా బావగారి కూతురండి. వాళ్ళు తెనాల్లో ఉంటారనమాట. వాళ్ళ హస్బెండ్ నరేంద్ర అయితే విజయవాడలో ఉంటారనమాట. ఇంకా అక్కడే సెటిల్ అయిపోయారు.
చాలా మంది ఆనందం అనిపించిందండి. చక్కగా వాళ్ళు అట్లా చెప్పా పెట్టకుండా సర్ప్రైజ్గా అది కేక్ తీసుకొచ్చే వరకే అలా అయితే హ్యాపీగా అయితే ఎంజాయ్ చేసామండి. ఈ కేక్ కట్ చేయంగానే ఇంకా వాళ్ళ పిల్లలు ఇద్దరు ఏదో మాకు గిఫ్ట్లు తీసుకొచ్చి ఇచ్చారండి. గిఫ్ట్లు తీసుకొని ఇది తీసుకోండి, ఇది తీసుకోండి గిఫ్ట్ అయితే ఇచ్చారు. అయ్యో! మేమే మన చిన్న పిల్లలమా మాకెందుకు గిఫ్ట్ అని చెప్పేసి అలా అందరం అయితే కేకులు అయితే తినిపించుకున్నాము. కానీ హ్యాపీగా అమెరికాలో మ్యారేజ్ డే చేసుకున్న ఈ మ్యారేజ్ డే అయితే ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అది కూడా చెప్పా పెట్టకుండా రూపా వాళ్ళ ఇంటికి మేము వాళ్ళు పిలిస్తే రానని చెప్పేసి మళ్ళీ వెళ్ళడము, వాళ్ళు అలా కేక్ తెచ్చి కట్ చేయించడము చాలా సరదా అనిపించిందనమాట. ఆ తర్వాత మా పిల్లలకైతే పెట్టాము. మా ఇద్దరు పిల్లలకైతే పెట్టాము. అదిగోండి గిఫ్ట్లు తెచ్చి ఇచ్చారు. మాకెందుకు మేము చిన్నపిల్లలమా అంటే లేదు లేదు తీసుకోండి అన్నట్టుగా ఇచ్చారు. ఇక తీసుకున్నాం అనమాట. 2 గిఫ్ట్లు కూడా ఇంకా తీసుకొని ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరాము. మా పెద్ద అబ్బాయి చూడండి మేము వీడియోస్ తీస్తుంటే వెనక నుంచి అయితే కోతి సెకలు చేస్తూ ఉన్నాడనమాట.